వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. కాశ్మీర్ అంటేనే ప్రకృతి అందాలకు పుట్టినిల్లు. చుట్టూ మంచుకొండలు, ఎత్తైన చెట్లు, ఆ చెట్ల మధ్య నుంచి వెళ్ళే నదులు, ఆహ్లాదకరమైన వాతావరణం, మనసును పులకరింపజేసే రమణీయం. అబ్బో, ఇలా కాశ్మీర్ గురించి ఎన్ని చెప్పినా తక్కువే అవుతోంది. అంతలా ఆకర్షిస్తాయి అక్కడి ప్రకృతి అందాలు. అందుకే కాశ్మీర్ను భూతల స్వర్గంలా అభివర్ణిస్తారు. అయితే కాశ్మీర్ ఎంత అందమైనదో అంత ప్రమాదకరమైనది కూడా. కొన్నాళ్ల క్రిందట కాశ్మీర్ అంటేనే ఉగ్రవాదానికి కేర్ ఆఫ్ అడ్రస్. నిత్యం అల్లర్లు, తుపాకుల మోతలు, బాంబుల శబ్దాలతో అక్కడికి వెళ్లాలంటేనే వెన్నులో వణుకు పుట్టే పరిస్థితి. అలాంటి క్లిష్ట పరిస్థితి నుంచి కాశ్మీర్కు విముక్తి కల్పించింది మోడీ సర్కార్. 2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370 రద్దు చేసి సరికొత్త కాశ్మీర్ను పరిచయం చేసింది. అప్పటి నుంచి నవ సమాజం వైపు కాశ్మీర్ అడుగులు వేస్తూ ప్రస్తుతం ప్రశాంతతకు మారుపేరుగా నిలుస్తోంది. ఈ టైంలో కాశ్మీర్ కేంద్రంగా మరో సంచలనానికి తెరతీసింది మోడీ సర్కార్. కాశ్మీర్ రూపురేఖలు మార్చడంతో పాటు ఏకంగా పేరు మార్చేందుకు రెడీ అవుతోంది మోదీ ప్రభుత్వం. అంతేకాదు, ఇండియా పాక్ మధ్య బద్ధ శత్రుత్వానికి కారణమైన పీఓకేను కూడా అతి త్వరలోనే స్వాధీనం చేసుకుంటామని బలంగా చెప్తోంది. అయితే ఈ విషయాలు ఎవరో చెప్పినవి కాదు. మన సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా బహిరంగంగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. దీంతో కాశ్మీర్ కేంద్రంగా మోదీ సర్కార్ ఏం చేయబోతోంది అనేది అత్యంత డిబేటబుల్ అంశంగా మారింది. ఇటీవల కాశ్మీర్లో పర్యటించిన అమిత్ షా అక్కడ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్ గురించి పురాణాల్లో ప్రస్తావన ఉందని, హిందూ మతంలో ఎంతో గౌరవం ఉన్న కశ్యపుడి పేరు కాశ్మీర్కు పెట్టడం సరైనదేనంటూ వ్యాఖ్యానించారు. దీంతో ఒక్కసారిగా కాశ్మీర్ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. అసలు ఇప్పటికిప్పుడు కాశ్మీర్ను కశ్యప్గా మార్చాల్సిన అవసరం ఏముంది? అసలు కాశ్మీర్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందనే ప్రశ్నలు ఇప్పుడు హాట్ డిబేట్లకు కారణమవుతున్నాయి. నిజానికి కాశ్మీర్ విషయం కేంద్ర ప్రభుత్వం మొదటి నుంచి చొరవ చూపిస్తూనే వచ్చింది. కేంద్రంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కాశ్మీర్లో జరిగే అల్లర్లపై ఫోకస్ పెడుతూ అక్కడి పరిస్థితులను సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు గట్టిగానే ప్రయత్నిస్తూ వచ్చింది. అందులో భాగంగానే 2019లో కాశ్మీర్కు స్పెషల్ స్టేటస్ ఇచ్చే ఆర్టికల్ 370ని రద్దు చేసింది మోదీ సర్కార్. ఆ టైంలో ఈ అంశం పెను సంచలనమైంది. ఎందుకంటే కాశ్మీర్ రాజ్యాంగం ప్రకారం అక్కడ స్వయం ప్రతిపత్తి అమల్లో ఉంటూ వచ్చింది. బ్రిటిష్ వారి కాలంలో కాశ్మీర్ అనేది ప్రత్యేక దేశంగా ఉండేది. అందువల్ల కాశ్మీర్ను ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలని అప్పట్లో బ్రిటిష్ వారు గట్టిగా ప్రయత్నించినా సక్సెస్ కాలేకపోయారు. వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత కాశ్మీర్ను ఆక్రమించుకునేందుకు పాక్ కూడా ప్రయత్నాలు చేసింది. ఈ క్రమంలోనే కాశ్మీర్ రాజు కొన్ని షరతులతో కాశ్మీర్ను ఇండియాకు అప్పగించారు. ఆ టైంలోనే కాశ్మీర్లోని కొంత భాగాన్ని పాక్ ఆక్రమించుకోవడంతో ఆ కొంత భాగం పాక్ ఆక్రమిక కాశ్మీర్గా మారింది. కాశ్మీర్ నిబంధనల ప్రకారం ఆ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి ఉన్నప్పటికీ దానిపై పూర్తి హక్కులు ఇండియాకే దక్కుతాయి. అయితే కాశ్మీర్ ఇండియాకు చెందిన రాష్ట్రం కాదని పాకిస్తాన్ చెప్పే మాట. అందుకే అక్కడ నిత్యం అల్లర్లు సృష్టిస్తూ ఎలాగైనా కాశ్మీర్ను ఆక్రమించుకోవాలని పాక్ కలలు కంటూ వచ్చింది. ఈ క్రమంలోనే కాశ్మీర్కు ప్రత్యేక రాజ్యాంగాన్ని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం. నిజానికి ఆర్టికల్ 370 రద్దు చేయడాన్ని ఆ రాష్ట్ర ప్రజలు వ్యతిరేకిస్తారని భావించారు అంతా. ఎందుకంటే గత ప్రభుత్వాలెప్పుడు ఆ దిశగా ఆలోచన చేయలేదు. అందువల్ల మోదీ సర్కార్ తీసుకున్న ఆ నిర్ణయం యావత్ ప్రపంచం మొత్తాన్ని ఔరా అనిపించేలా చేసింది. ఆర్టికల్ 370 రద్దు అంశమే అందరినీ షాక్కి గురిచేస్తే ఆ అంశాన్ని అక్కడి ప్రజలు స్వాగతించిన తీరు మరింత ఆశ్చర్యపరిచింది. నిజానికి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తారని భావించిన అక్కడి ప్రజలు అనూహ్యంగా స్వాగతించారు. దీంతో శాంతియుతంగా ఆర్టికల్ 370 రద్దు జరిగిపోయింది. ప్రస్తుతం కాశ్మీర్ ఇండియాలో భాగమవడంతో పాటు అన్ని రాష్ట్రాల మాదిరిగానే ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. అయితే ఇదంతా ఒకెత్తు. ఇకపై కాశ్మీర్ కేంద్రంగా మోదీ సర్కార్ చేయబోయే మార్పులు మరో ఎత్తు. కాశ్మీర్ పేరు మార్చడంతో పాటు పీఓకేను సైతం పూర్తిగా సొంతం చేసుకోవాలని మోదీ సర్కార్ భావిస్తోంది. గత కొన్నాళ్లుగా పీఓకేను తిరిగి భారత్లో కలిపేస్తామని కేంద్ర మంత్రి అమిత్ షా తరచూ కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. అయితే అది అంత తేలికైన విషయం కాదు. పీఓకేను ఏమాత్రం కదిలించినా యుద్ధ మేఘాలు కమ్ముకునే అవకాశం లేకపోలేదు.
ఎందుకంటే ప్రస్తుతం పీఓకే మొత్తం పాక్ ఆధీనంలో ఉంది. అందువల్ల పీఓకేను టచ్ చేయడం అంత తేలికైన విషయం కాదు. అయినప్పటికీ భారత ప్రభుత్వం మాత్రం పీఓకేపై ఫుల్ ఫోకస్గా కనిపిస్తోంది. మరి పాక్ ఆక్రమిత కశ్మీర్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందనే దానిపై కాలమే సమాధానం చెప్పాలి. దీనితో పాటు కశ్మీర్ పేరు మార్చుతామనే ప్రస్తావన కూడా తెరపైకి తెస్తోంది కేంద్ర ప్రభుత్వం. కశ్మీర్ పేరును కశ్యప్గా మార్చుతామని బ్రిటిష్ పాలనలో దేశ చరిత్రను వక్రీకరించారని, కశ్మీర్కు పురాణాల్లో కశ్యప్ అనే పేరుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల వ్యాఖ్యానించారు. దీంతో కశ్మీర్ పేరు కశ్యప్గా మార్చే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు స్పష్టమవుతోంది. అయితే కశ్యప్ పేరే ఎందుకు అనే దానికి ఓ ప్రధాన కారణం కూడా లేకపోలేదు. నిజానికి కశ్మీర్ చరిత్ర పురాతన కాలం నాటిది. కశ్మీర్ సంస్కృతి, దాని వైభవం గురించి పురాతన గ్రంథాలలో చాలా వివరంగా ప్రస్తావించబడింది. ఇలా ప్రాచీన గ్రంథాల పుటలను తిరిగేస్తే మహర్షి కశ్యపుని పేరు మీద కశ్మీర్ స్థాపించబడినట్లు చరిత్ర చెబుతోంది. మహర్షి కశ్యపుడు ఇక్కడే తపస్సు చేసేవాడట. ప్రస్తుతం భూతల స్వర్గాన్ని తలపించే కశ్మీర్ లోయలో మొదట నివసించింది కశ్యపుడి సామాజిక వర్గమే అనే ప్రచారం కూడా ఎప్పటి నుంచో జరుగుతోంది. అలాగే మహాభారత కాలంలో గణపత్యార్ మరియు ఖీర్ భవానీ దేవాలయాల ప్రస్తావన కూడా ఉంది. ఇవి ఇప్పటికీ కశ్మీర్లోనే ఉన్నాయి. అందుకే హిందూ ఆనవాలు పుష్కలంగా ఉన్న కశ్మీర్కు హిందూ గ్రంథాల ఆధారంగానే కశ్యప్ అని పేరు మార్చే ఆలోచన చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. మరి కశ్మీర్ కేంద్రంగా ఈ మార్పులు ఎప్పుడు జరుగుతాయనే దానిపై మాత్రం క్లారిటీ లేదు. ఇప్పటికే దేశంలో మూడోసారి అధికారంలోకి వచ్చింది మోదీ ప్రభుత్వం. మరో 4 ఏళ్ల పాటు మోదీ నాయకత్వంలోనే పాలన సాగనుంది. మరి ఈ 4 ఏళ్లలో ఎలాంటి మార్పులు జరగనున్నాయి, ఆ మార్పులు ఎలాంటి పరిణామాలకు దారి తీయనున్నాయనేది చూడాలి.